ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం సునో ఏఐ వెబ్సైట్ గురించి చూద్దాం. ఈ వెబ్సైట్ ద్వారా ఫ్రీగా సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు జస్ట్ లిరిక్స్ ఇస్తే చాలు, మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయి, సపోజ్ మీరు ఒక లవ్ సాంగ్ తీసుకున్నారనుకోండి, ఆ లవ్ సాంగ్ కి తగ్గట్టుగా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ యాడ్ అయిపోతాయి. ఇదే కాదు, మీ ఓన్ వాయిస్ మీరు జస్ట్ లిరిక్స్ ఇస్తే చాలు, మీరే పాడినట్టుగా సాంగ్ క్రియేట్ అయిపోద్ది. ఈ అన్నిటి గురించి డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ద్వారా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సర్చ్లో సునో ఏఐ అని సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేయడం మనకి స్టార్టింగే సునో అనే వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ మనం యూస్ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. రైట్ సైడ్ సైన్ ఇన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫోన్ నెంబర్తో సైన్ ఇన్ అవ్వడానికి, అలాగే ఇక్కడ మనకి ఫేస్బుక్, జీమెయిల్, మైక్రోసాఫ్ట్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో దేంతో అయినా మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. నేను జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అవుతున్నా. క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. మనకి ఈ వెబ్సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నిటిలో మనకి బాగా యూజ్ అయ్యేది క్రియేట్. ఈ క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనం సాంగ్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు అంటే పైన సింపుల్, అడ్వాన్స్డ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎందులో అయినా సాంగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాన్స్డ్లో కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. దానికోసం నేను అడ్వాన్స్డ్లోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఈ అడ్వాన్స్డ్ పక్కన ఇప్పుడు మనం ప్రెజెంట్ యూస్ చేస్తున్న వెర్షన్ వచ్చేటప్పటికి 4.5. ఇలా కాకుండా మీరు పైన ప్రో వెర్షన్స్ యూస్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మనీ పెట్టి యూస్ చేయాలి. మనకి మనీ కూడా ఎక్కువేం లేదు. 1 ఇయర్కి $8. నేనైతే ఫ్రీగానే యూస్ చేస్తున్నా. దానికోసం కొంచెం ఓల్డ్ వెర్షన్ యూస్ చేస్తున్నా. దీని కింద ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆడియో, ఇంకా అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ గురించి లాస్ట్ లో చెప్తా. నెక్స్ట్ దీని కింద లిరిక్స్ అని ఉన్నాయి కదా, మీ దగ్గర ఏమైనా లిరిక్స్ ఉన్నాయనుకోండి, ఆ లిరిక్స్ ఇక్కడ పేస్ట్ చేయాలి. నా దగ్గర అయితే ఎటువంటి లిరిక్స్ లేవు. ఈ లిరిక్స్ కూడా నేనే క్రియేట్ చేసుకుంటున్నా. సింపుల్గా మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసి చాట్ జీపీటీలోకి వెళ్ళండి. చాట్ జీపీటీలో ఐ నీడ్ హాట్ టచింగ్ లవ్ సాంగ్ లిరిక్స్, గోల్ నేమ్ మీస్ పన్వి. I need 3 versions to choose. The song is in Telugu language అని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేశాను అనుకోండి. ఈ ప్రాంప్ట్లో హాట్ టచింగ్ లవ్ సాంగ్ లిరిక్స్ కావాలని ఇచ్చా. పేరు వచ్చేటప్పటికి పన్వి. నాకు 3 వెర్షన్స్లో నేను చూస్ చేసుకుంటా అని చెప్పా. వెర్షన్ 1 ఇది, వెర్షన్ 2, వెర్షన్ 3. ఇక్కడ 3 వెర్షన్స్ ఇచ్చా. మీకు ఒకవేళ 10 వెర్షన్స్ కావాలనుకోండి, 10 అని ఇచ్చారు అంటే 10 వెర్షన్స్ వస్తాయి. మీకు కావాల్సిన వెర్షన్ కి సంబంధించిన లిరిక్స్ కాపీ చేసుకోవచ్చు. ఈ 3లో ఫస్ట్ నచ్చింది, ఫస్ట్ది కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ చరణం 1, పల్లవి, చరణం 2 ఇవన్నీ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. మీరు జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ లిరిక్స్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ స్టైల్, ఈ సాంగ్ ఎలా ఉండాలి, మీకు స్టైల్స్ ఐడియా ఉంటే మీరు డైరెక్ట్గా టైప్ చేసేయచ్చు. మీకు ఒకవేళ హిప్ హాప్లో కావాలనుకోండి, హిప్ హాప్ అంటారు, రాక్, ఫోక్, ఇలాగా చాలా స్టైల్స్ ఉంటాయి కదా. మీకు ఒకవేళ స్టైల్స్ ఐడియా లేవనుకోండి, కింద మనకి ఆల్రెడీ స్టైల్స్ ఉంటాయి. ఈ సెలెక్ట్ చేసుకున్న ఆ స్టైల్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇంకో స్టైల్. ఇక్కడ రీఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటే మనకి రీఫ్రెష్ అయ్యి కొత్త స్టైల్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ క్లాసికల్ కింద కావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటారు. నాకు స్టైల్స్ ఐడియా లేదు కానీ నాకు సాంగ్ బాగా రావాలి అంటే సింపుల్గా ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, మీరు వెర్షన్ 1 యూస్ చేస్తున్నారు కాబట్టి వెర్షన్ 1కి సంబంధించిన లిరిక్స్ కాపీ చేసుకొని చాట్ జీపీటీలోనే పేస్ట్ చేయండి. కింద ఐ నీడ్ suitable style this lyrics for create a song in Suno AI అని డీటెయిల్గా ఇచ్చా. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం మనకి చాట్ జీపీటీయే ఇక్కడ ఉన్న లిరిక్స్కి ఏ స్టైల్ సెట్ అవుద్దో మనకి సెట్ చేసి ఇచ్చుద్ది. ఇక్కడ మనకి 3 ప్రాంప్ట్స్ ఇచ్చింది. 3లో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఈ 3 యూస్ చేయాలి అని యూస్ చేయొచ్చు.
ఇక్కడ నాకు బెస్ట్ ఫర్ ఎమోషనల్ రొమాంటిక్ సాంగ్ అని ఉంది కదా, నేను ఫస్ట్ది యూస్ చేస్తున్నా. సింపుల్గా ఇక్కడ వరకు ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఈ వెబ్సైట్లోకి వచ్చి ఈ స్టైల్స్ అన్న చోట పేస్ట్ చేసేయండి. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయడం. ఇక్కడ ఉన్న ప్రాంప్ట్కి ఏమైనా గ్యాప్స్ ఉంటే ఈ గ్యాప్స్ అన్ని రిమూవ్ చేసి ఈ వెబ్సైట్లో రన్ అయ్యేలాగా సెట్ చేస్తుంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి కొంచెం ప్రాసెసింగ్ అయినట్టుగా అయ్యి మనకి ప్రాంప్ట్ పర్ఫెక్ట్ గా సెట్ చేసింది. నెక్స్ట్ దీని కింద మోర్ ఆప్షన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ మోర్ ఆప్షన్స్ లో మనకు జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు మేల్ వాయిస్ తో సాంగ్ రన్ అవ్వాలా, ఫిమేల్ వాయిస్ తో సాంగ్ రన్ అవ్వాలా. ఇక్కడ నాకు సాంగ్ వచ్చేటప్పటికి ఒక మేల్ పాడుతున్నట్టుగా రావాలి కాబట్టి నేను ఇక్కడ మేల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను ఈ మోర్ ఆప్షన్స్ లో ఇంకే ఆప్షన్ టచ్ చేయట్లా. మీరు ఈ సాంగ్ కి ఏమైనా నేమ్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. ఇక్కడ సాంగ్ టైటిల్ అని ఉంది కదా, మీరు నేమ్ ఇవ్వకుండా కూడా క్రియేట్ చేయొచ్చు, ఇది ఆప్షనల్. అయినా నేను ఒక నేమ్ ఇచ్చేస్తున్నా, 1B అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనం ఇచ్చిన ప్రాంప్ట్ పైన ఉన్న లిరిక్స్ ఈ రెండు మిక్స్ అయ్యి మనకి డిఫరెంట్ వేరియేషన్స్ లో మనకి రైట్ సైడ్ సాంగ్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ మనకి 4 వెర్షన్స్ లో సాంగ్స్ క్రియేట్ అయినాయి. ఒకసారి ప్లే చేద్దాం. నీ పేరు పలికితే నా హృదయం మధురంగా కొట్టుకుంటుంది, నీ నవ్వు చూస్తేనే నా ప్రపంచం మొత్తం వెలుగుతుంది. నీ చూపు తాకితే గాలి కూడా ఆగుతుంది. ఇలాగ మనకి 4 సాంగ్స్ క్రియేట్ అయినాయి కదా. ఈ 4 సాంగ్స్లో పైన 2 వచ్చేటప్పటికి మీకు ఒకవేళ ఫుల్ సాంగ్ కావాలి అంటే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. కింద 2 వచ్చేటప్పటికి ఫుల్ సాంగ్స్ వచ్చేసినాయి. మీకు ఒకవేళ థర్డ్ సాంగ్ నచ్చింది అనుకోండి, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఒక MP3 ఫైల్ ఫార్మాట్లో అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిగతా వీడియో ఫార్మాట్లో కానీ వేవ్ ఆడియో ఫార్మాట్లో కానీ డౌన్లోడ్ చేయాలి అంటే మనం ప్రో వెర్షన్ తీసుకోవాలి. నాకు MP3 ఫార్మాట్లో సరిపోద్ది. దీని మీద క్లిక్ చేస్తున్నా. కింద మనకి డౌన్లోడ్ ఎనీవే అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి సాంగ్ డౌన్లోడ్ అయిపోద్ది. పైన మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి చెప్తున్నా. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆడియో. ఈ ఆడియోలో మీరు ఆల్రెడీ ఏమైనా సాంగ్ పాడితే ఆ సాంగ్ ని అప్లోడ్ చేసుకొని క్లోన్ వాయిస్ కింద మార్చి మనం మళ్ళీ సాంగ్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మీరు డైరెక్ట్ గా పాట పాడతాను అంటే రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. వీటి గురించి నేను సపరేట్ గా ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ దీని పక్కన 2 ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనం ఖచ్చితంగా ప్రో వెర్షన్ యూస్ చేయాలి. యూస్ చేస్తేనే ఈ ఆప్షన్స్ మనం యూస్ చేయగలం. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ ఉండవు. ఇందులో మనం మెయిన్ గా క్రియేట్ యూస్ చేస్తాం. మీరు హోమ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, వెబ్సైట్ యొక్క హోమ్ పేజీ మీదకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఆల్రెడీ సాంగ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు అందరి ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లోర్, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, అసలు మనం లిరిక్స్ కి పాప్ స్టైల్లో ఇస్తే ఎలా ఉంటది, రాక్ స్టైల్లో ఇస్తే ఎలా ఉంటది, ఇక్కడ స్టైల్స్ అన్ని ఉంటాయి. ఈ స్టైల్స్ ఒకసారి విని మీ లిరిక్స్ కి సరిపోద్ది అంటే మనం ఇందాక ఒక ప్రాంప్ట్ ఇచ్చాం కదా, అక్కడ అంత ప్రాంప్ట్ అవ్వకుండా డైరెక్ట్ గా పాప్ అని ఇచ్చేయచ్చు. మీరు ఈ పాప్ స్టైల్ వినాలి అంటే ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసాము అంటే ప్లే అవుద్ది. నెక్స్ట్ కింద ఆప్షన్స్ లో మనకి లైబ్రరీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇప్పుడు దాకా మీరు ఏమేమి క్రియేట్ చేశారో క్రియేట్ చేసినవన్నీ ఈ లైబ్రరీలో కనబడతాయి. నెక్స్ట్ అలాగే సర్చ్, హుక్స్, నోటిఫికేషన్స్, మీకు ఏమైనా నోటిఫికేషన్స్ రావాలి అంటే ఈ ఆప్షన్స్ అన్ని పెద్దగా యూజ్ ఉండవు, దానికోసం నేను చెప్పట్లా. ఇక్కడ ఏ సాంగ్ ప్లే చేసినా దానికి సంబంధించిన కీస్ అన్ని కింద ఉంటాయి. సపోజ్ నేను సాంగ్ మధ్యలోంచి వినాలనుకోండి, ఇలా డ్రాగ్ చేసి మధ్యలోంచి వినడానికి, అలాగే మీరు పాట ప్లే చేయడానికి, అలాగే స్టాప్ చేయడానికి బేసిక్ ఆప్షన్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటది కదా. ఒకవేళ వాల్యూమ్ తక్కువ వస్తే ఈ కార్నర్ లో మనకి వాల్యూమ్ ఉంటుంది, మీరు వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.